హాయ్ అండి. ఎన్నో రోజుల నుంచి ఎప్పటినుంచో నేను చెప్తూ వస్తున్నాను. ఘీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ప్రోడక్ట్. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్. ఎస్పెషల్లీ మన దేశంలో ఉన్న మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ, మిల్క్ డెరివేటివ్స్లో కానీ, మిల్క్ బ్రైడ్ ప్రోడక్ట్స్లో కానీ ఘీ అనేది ప్రీమియం ప్రోడక్ట్. అట్ ద సేమ్ టైం దాంట్లో జరిగే అంత అడల్ట్రేషన్ ఏ ప్రోడక్ట్లో జరగదు. దీనికి ఏదో పెద్ద ల్యాబ్లో టెస్ట్ చేయడము, లేకపోతే ఏదో రాకెట్ సైన్స్ ఏదో చేశామని చాలామంది చెప్పడం అదంతా అవివేకం. సింపుల్ సినారియో ఏంటంటే ఘీ అనేది ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న మార్కెట్ ప్రైసెస్ కానీ, లేకపోతే గత 5 సంవత్సరాలుగా ఉన్న మార్కెట్ ప్రైసెస్లో కానీ ఎవరన్నా ఘీ 500 రూపాయలకు అమ్మినా, ఎవరైనా 500 రూపాయల బిలో కొన్నా అది మీరు స్ట్రేట్ అవే అడల్టరేటెడ్ ప్రోడక్ట్ అని మీరు నిర్ధారించుకోవచ్చు. దాంట్లో ఇంకొక రాకెట్ సైన్స్ లేదు. ఎందుకంటే మనకు ఈరోజు బటర్ అనేది అరౌండ్ 350 to 400 పలుకుతుంది, విచ్ ఈజ్ ఓన్లీ 80% ఆఫ్ ఫ్యాట్. ఘీ అనేది ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద ఫ్యాట్. దాన్ని క్లారిఫై చేసి ప్రాసెస్ చేసి వెదర్ యూ ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ క్రీమ్ కావచ్చు, వెదర్ యూ ఎక్స్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ బటర్ కావచ్చు, ఎట్లా చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ మీ ప్రొడక్షన్ కాస్టే 450 నుంచి 500 రూపాయలు అవుతుంది. అలాంటి ప్రోడక్ట్ను మీరు 500 రూపాయలకు బిలో కొంటే అది డెఫినెట్లీ అడల్టరేటెడ్ ప్రోడక్ట్ అవుతుంది. రెండోది, ఘీ అనేది రివర్స్ టెండరింగ్ ద్వారా మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ కొనుక్కుంటాయి. అది పెద్ద తప్పు. ఎందుకంటే మీరు కొనేది ప్రీమియం ప్రోడక్ట్ అండి. మీరు 500కు తక్కువ కొన్నారంటే అది ఎట్లా కొంటున్నారనేది కామన్ సెన్స్ లేదా? హౌ యు ఆర్ బయింగ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్? ఎవరు ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఎవరు అన్ని 5,000 టన్నుల ప్రోడక్ట్ మీకు సప్లై చేసి 5,000 టన్నులో 50 రూపాయలు లూజ్ అయినా కూడా ఆల్మోస్ట్ లైక్ 50,000 60,000 కేజీస్ ఎంత పైసలు పోతాయి అని ఏ పెద్ద కంపెనీ అయినా కూడా ఒకసారి ఆలోచించుకోండి. సెకండ్ థింగ్, వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఘీ అనే ప్రోడక్ట్కు చాలామంది చెప్పేది ఏంటంటే ఎక్కువ వాసన వస్తే మంచిది. నో, మీకు ఘీలో దొరికినన్ని ఫ్లేవర్స్, ఘీ ఫ్లేవర్స్ అంటాం మనం, ఘీ ఫ్లేవర్ బూస్టర్స్ అంటాం. అది ఏ ప్రోడక్ట్లో లేదు. మీకు మార్కెట్లో విచ్చలవిడిగా ప్రతి ఫ్లేవర్ కంపెనీ దగ్గరికి వెళ్తే మీరు ఘీ ఫ్లేవర్ ఇవ్వమంటే, లేకపోతే ఘీ ఫ్లేవర్ బూస్టర్స్ కానీ, లేకపోతే ఫ్లేవర్ బూస్టర్స్ ఇవ్వమంటే కుప్పలుగా ఇస్తారు. అది పోయేస్తే సరిపోతుంది. నాలుగో ఇంపార్టెంట్ థింగ్, మీరు ఒక సైడ్ విపరీతమైన పామ్ ఆయిల్, పామ్ ఫ్యాట్ డెరివేటివ్స్, పామ్ను ప్రమోట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ మోస్ట్లీ గోయింగ్ ఇన్ టు అడల్ట్రేషన్. విచ్చలవిడిగా కాటన్ సీడ్ ఆయిల్, పామ్ ఆయిల్, వెజిటేబుల్ ఫ్యాటు, హైడ్రోజనేటెడ్ ఫ్యాటు విపరీతంగా అడల్టరేటెడ్ అయ్యేది ఘీలో. యానిమల్ ఫ్యాట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేజ్, కానీ ఇది జనరల్గా జరుగుతున్న ప్రాసెస్. అలా చేస్తేనే వాళ్ళకు వయబుల్ అవుతుంది 500 కింద అమ్మనీకి. ఫిఫ్త్ పాయింట్, మీరు మార్కెట్లో నార్మల్గా దీంట్లో పెద్ద మీరు టీటీడీ టెండర్ ప్రాసెస్ చేసాము, ఇది చేసాము, అది చేసాము, అదంతా అవసరం లేదు. ఈరోజు మీరు జస్ట్ నార్మల్గా గూగుల్లో కొట్టి చూడండి. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కోఆపరేటివ్ డైరీ అమూల్ కావచ్చు, లేకపోతే నందిని కావచ్చు, లేకపోతే మీకు వర్కా కావచ్చు, విజయ కావచ్చు, ప్రైవేట్ డైరీస్ హెరిటేజ్ కావచ్చు, ఇంకెవరైనా చాలామంది ప్రైవేట్ డైరీస్ ఉన్నాయి నార్త్లో, సౌత్లో. ఏ డైరీ ప్రోడక్ట్ కూడా రిటైల్లో కూడా మీరు చూడండి 600 550 కన్నా తక్కువ ఘీ ఉండనే ఉండదు. అలాంటిది టీటీడీకి ఎందుకు అమ్ముతారండి? జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి అయ్యా. ప్రతి దగ్గర ఐఏఎస్లు, ప్రతి దగ్గర ఐపీఎస్లు వనికిరారు. కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ను, తెలిసిన వాళ్ళను పెట్టుకోవాలి. మీకు ఎఫ్ఎస్ఎస్ఐ ఒక డిపార్ట్మెంట్, ఫుడ్ ల్యాబు ఒక డిపార్ట్మెంట్, ఫుడ్ ఇన్స్పెక్టర్సు ఒక డిపార్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఒక డిపార్ట్మెంట్. ఎట్లా అవుతుంది మీకు? హౌ విల్ యూ మెయింటైన్ ద కైండ్ ఆఫ్ క్వాలిటీ, ఆర్ లెట్స్ సే హౌ విల్ యూ ఎంఫసైజ్ ద ఫుడ్ సెక్టర్ ఆఫ్ ద స్టేట్? కెన్ యూ డూ ఇట్? ఇంపాసిబుల్. కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాళ్ళ ఐడియాస్ని కానీ, వాళ్ళ ఇదిని కానీ తీసుకొని వాళ్ళ చేత రన్ కానివ్వండి. ప్రతి థింగ్లో కూడా మాకే అన్ని తెలుసు, మేమే అన్ని గొప్ప వాళ్ళం అని అనుకుంటే ఇలాంటివే దరిద్రాలు జరుగుతాయి. అండ్ ఇది కొత్త ఏం కాదు. నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్ కూడా ఏమనిపిస్తలేదు. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఐ హవ్ బీన్ సేయింగ్ ఫ్రమ్ ద పాస్ట్ 10-20 years, దట్ ఘీ ఈజ్ ద మోస్ట్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు టెంపుల్స్లో జరిగే చాలా మట్టుకు అడల్ట్రేషన్ ఘీ ద్వారానే అవుతుంది. కొంచెం ఆలోచించండి, ప్రజలు కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ.